అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి, దాని వ్యవస్థ. ఇది పసిపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోతే డిసీజెస్‌కి చాలా ఎక్కువగా గురవుతూ ఉంటారు. గురి అయిన డిసీజ్ నుంచి రికవరీ కూడా చాలా స్లోగా జరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా ఉంటే డిసీజెస్‌కి గురికారు. ప్రివెన్షన్‌కి పనిచేస్తుంది. అలాగే డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్‌కి కూడా, రికవరీకి కూడా అది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇలాంటి ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం సంరక్షించుకోవాలి కదా! ఎలా సంరక్షించుకోవాలి? సరైన ఆహారం తీసుకొని సంరక్షించుకోవడం ఒక పద్ధతి అయితే, సరైన అలవాట్లు లేదా హ్యాబిట్స్‌తో సంరక్షించుకోవడం మరొక పద్ధతి. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది, ఏది అవసరమైనది అంటే ఈ రెండూ ముఖ్యమైనవే. రెండూ అవసరమైనవే, రెండూ చేయాల్సిందే. సో, ఏ ఆహారం తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా చూడండి. ఆ ఆహార అలవాట్లన్నీ మీరు అలవాటు చేసుకోండి. సో, ప్రస్తుతం ఈ వీడియోలో నేను ఏ హ్యాబిట్స్ మనం మార్చుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది, ఏ అలవాట్లు మనం డైలీ రొటీన్‌లో చేసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో, టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను మీకు 6 మంచి హ్యాబిట్స్ చెప్పబోతున్నాను మీ ఇమ్యూనిటీ బూస్టింగ్‌కి. ఖచ్చితంగా మీ డైలీ రొటీన్‌లో అలవాటు చేసుకోండి. నెంబర్ 1, ఎర్లీ డిన్నర్. ఎర్లీగా డిన్నర్ చేయడం. సాధ్యమైనంత వరకు 7:30 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేసేయండి. కంప్లీట్ చేసేయండి. లేదు మీకు ఆల్రెడీ ఎర్లీగా డిన్నర్ చేయడం అలవాటు ఉంటే కనుక సన్‌సెట్‌కి దగ్గరగా ఎంత వీలైతే అంత వీలైనంత కంప్లీట్ చేసేయండి డిన్నర్. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే యూజువల్‌గా మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్స్ ఇలాంటివి ఇలా తీసుకుంటూ ఉంటాం. ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూకోజ్‌ని మన బాడీలో ఉన్న సెల్స్ యుటిలైజ్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అయితే మనం ఎర్లీగా డిన్నర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అక్కడ ఇంకా ఏం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ గ్లూకోజ్ అనేది షార్టేజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అప్పుడు మన బాడీలోని సెల్స్ ఫ్యాట్స్‌ని, కీటోన్ బాడీస్‌ని యుటిలైజ్ చేసుకోవడం మొదలుపెడతాయి. దీనివల్ల ఫ్యాట్ లాస్ జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. కానీ ఇమ్యూన్ సిస్టమ్‌లో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన బాడీలో సెల్స్‌తో పాటు ఇమ్యూన్ సిస్టమ్‌లో టీ సెల్స్, మెమరీ సెల్స్ అనే ఇంపార్టెంట్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ కూడా ఈ ఫ్యాట్స్‌ని, కీటోన్ బాడీస్‌ని ఎనర్జీ ప్రొడక్షన్‌కి యుటిలైజ్ చేసుకోవడం వల్ల గ్లూకోజ్‌ని యుటిలైజ్ చేసుకుంటే అవి ఎంతగా పనిచేస్తాయో ఈ ఫ్యాట్స్‌ని, కీటోన్ బాడీస్‌ని యుటిలైజ్ చేసుకుంటే 2-3 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. దీనివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. సో, ఎర్లీగా డిన్నర్ చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఫ్యాట్ లాసే కాదు, ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాదు, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్ళు 3-4 మంత్స్ కంటిన్యూస్‌గా ఇది చేయడం వల్ల వాళ్ళ డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఇది కంటిన్యూ చేస్తే దాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఎర్లీగా డిన్నర్ చేయడం అంత ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా ఎర్లీగా డిన్నర్ చేయండి. నెంబర్ 2 ఏంటంటే స్టే హైడ్రేటెడ్. ఎప్పుడు మనం హైడ్రేటెడ్‌గా ఉండాలి. మన బాడీకి సరిపడా వాటర్ తీసుకోవాలి ప్రతిరోజు. ప్రతిరోజు 3-4 లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా అవసరమైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా టాక్సిన్స్, యాసిడ్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ మనం హెల్తీగా ఉంటాం. ఇమ్యూనిటీ పవర్ కూడా దీనివల్ల పెరుగుతుంది. వాటర్ సరిపడా తీసుకొని వాళ్ళ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఒక సిక్లీ అపియరెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ వాటర్ ఎక్కువగా మంచిగా తీసుకున్న వాళ్ళు హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉంటారు. చూడంగానే అది మనకి అర్థమవుతుంది. సో, ఖచ్చితంగా ప్రతిరోజు వాటర్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్‌గా సరిపడా తీసుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్సర్సైజెస్. ప్రతిరోజు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి. అది ఏదైనా సరే యోగా, రన్నింగ్, వాకింగ్ ఏదైనా మీ కంఫర్ట్ చూసుకొని ఎక్సర్సైజెస్ చేయండి. ఒక స్టడీ ప్రకారం ప్రతిరోజు మినిమమ్ 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే ఇలా రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉండదు. హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి కరెక్ట్‌గా. హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉంటాయి. దానివల్ల ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. రెగ్యులర్‌గా మీకు కుదరకపోతే కనీసం వారానికి 4 సార్లైనా, 4 రోజులైనా ఎక్సర్సైజ్ చేయండి. తర్వాత స్లీప్ నిద్రకొస్తే
6 అవర్స్ టు 8 అవర్స్ ప్రతిరోజు సౌండ్ స్లీప్ లేదా డీప్ స్లీప్ అనేది ఉండాలి. బాగా మంచి నిద్ర అనేది ఉండాలి. ఎందుకంటే నిద్రలోనే మన బాడీలో చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానీ, మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయడం కానీ అది కూడా నిద్రలోనే బాగా జరుగుతుంది. నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 6-8 అవర్స్ డీప్ స్లీప్ ఉండేటట్టు ప్రతిరోజు చూసుకోండి. కొంతమందికి నిద్ర సరిగ్గా పట్టదు. మరి వాళ్ళేం చేయాలి అంటే బెడ్ టైమ్‌కి ఒక 3-4 అవర్స్ ముందు మొబైల్ ఆర్ టీవీ 2 కట్ చేసేయండి. అంటే కంటిన్యూస్‌గా చూడడం కట్ చేసేయండి. ఈ ఈ 2 చూడడం వల్ల బ్రెయిన్ సెల్స్ అనేవి ఎక్సైట్ అవుతాయి. దానివల్ల నిద్ర పట్టదు. అండ్ టీ ఆర్ కాఫీ ఇలాంటి స్టిమ్యులెంట్స్ కూడా మీకేమన్నా అలవాటు ఉంటే బెడ్ టైమ్ ముందు అలవాటు చేసుకోకండి. కట్ చేసేయండి. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దానివల్ల కూడా నిద్ర పట్టదు. అండ్ మీరు పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేస్తే మీకు నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. చల్లదనం ఎప్పుడు నిద్ర లేపుతుంది. వెచ్చదనం ఎప్పుడు నిద్ర పుచ్చుతుంది. సో లూక్ వార్మ్ కోకోనట్ ఆయిల్‌తో అరికాళ్ళు మసాజ్ చేసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఏమన్నా ఆలోచనలు ఉండడం వల్ల, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ బాధలు ఉండడం వల్ల మీ ఆలోచనలు వస్తూ మీకు నిద్ర పట్టకపోతే మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకోండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీరు కంటిన్యూస్‌గా చేస్తే రిజల్ట్ ఉంటుంది. తర్వాత బుక్ రీడింగ్ ఇలాంటివి కూడా అలవాటు చేసుకోవడం వల్ల, ఆ బుక్స్ చదవడం వల్ల లాభం కాకుండా మీరు ఆ బుక్స్ చదివితే మీ బ్రెయిన్ స్ట్రెయిన్ అయ్యి మీకు నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ప్రతిరోజు 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు సౌండ్ స్లీప్ ఉండేటట్టు చేసుకోండి. దీనివల్ల మీ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. ఆ టైంలోనే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సన్ ఎక్స్‌పోజర్ అనేది ప్రతిరోజు 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు ఉండాలి. అది మ్యాండేటరీ. ఎందుకంటే ప్రతిరోజు సన్ ఎక్స్‌పోజర్‌లో ఉండడం వల్ల మీకు విటమిన్ డి అనేది సరిపడా మీ బాడీకి ప్రొడ్యూస్ అవుతుంది. విటమిన్ డి అనేది ఇమ్యూన్ సిస్టమ్‌కి చాలా ఎసెన్షియల్ వైటమిన్. దీని తర్వాతే ఏదైనా అంత ఎసెన్షియల్ విటమిన్ డి. సో ఈ విటమిన్ అనేది మీకు ఇంత ప్రొడ్యూస్ అవుతుంది. ప్రతిరోజు సన్ ఎక్స్‌పోజర్ అనేది మీకు అత్యవసరం. తర్వాత మెయింటైనింగ్ మెంటల్ హెల్త్. ఇది అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన సంవిధానం ఎలా ఉంటుందో మన ఫిజికల్ హెల్త్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇది రిఫ్లెక్షన్ అనేది మన బాడీలో చూపుతుంది. సో మనకి ఎమోషన్స్ అనేవి ముందు మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మన ఆలోచనలు సరైనవి అయ్యుండాలి. మన ఆలోచనలు సరిగ్గా ఉండడం అంటే మనం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకున్నట్టే. కోపము, రాగద్వేషాలు ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉండకుండా ఉన్నప్పుడు మనము ఆనంద స్థితిలో ఉంటామన్నమాట. మన మనసు ఆనందంగా ఉంటుంది. ఇలా ఆనందంగా ఉండడం వల్ల మన ఆలోచనలు సరైన స్థితిలో ఉంటాయి. అప్పుడు మన హెల్త్ కూడా బాగుంటుంది. సో చూసారు కదండి, ఏ అలవాట్లు కనుక మనం డైలీ రొటీన్‌లో చేసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనేది చెప్పాను కదా. ఇవి ఖచ్చితంగా మీ డైలీ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఓవరాల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఎటువంటి డిసీజ్ మీ దగ్గరికి రాదు. కరోనానే కాదు, కరోనా లాంటివి ఫ్యూచర్‌లో ఎన్ని వచ్చినా కూడా మీరు ఈ అలవాట్లతో పాటు మీ ఆహారపు అలవాట్లు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ తింటే కనుక ఎటువంటిది మన దగ్గరికి రాదు. అంతేకాకుండా మన మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అది కూడా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి.